తెలంగాణ పేపర్ ఒకసారి చూసుకుంటే కుటుంబంలో ఒకరికే రుణమాఫీ రుణమాఫీ విషయంలో సర్కార్ పూటకో మాట మాట్లాడుతుంది. ఎన్నికల ముందు ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెలికలు పెడుతుంది. సోమవారం రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం పీఎం కిసాన్ డేటా ఆధారంగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రుణమాఫీ చేస్తామని అందులో పేర్కొంది. దీనిపై మంగళవారం కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని, కుటుంబాన్ని గుర్తించడం కోసమే రేషన్ కార్డు అన్నారు. ఇప్పుడు అది రైతుల్లో ఆందోళనకు దారితీస్తుంది. ఎవరికి మాఫీ అవుతుందో ఎవరికి కాదో తెలియని పరిస్థితి నెలకొన్నది. పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ అంటూనే మెలికపెట్టిన రేవంత్ సర్కార్ రేషన్ కార్డు ద్వారా కుటుంబం గుర్తింపు, ఈ తిరకాసు ఏంటన్న ఆందోళనలో రైతాంగం రోజుకో నిబంధన తీసుకొస్తున్న ప్రభుత్వం. రుణమాఫీ అయ్యేదెవరికి? రైతన్నలు మీరు స్పష్టంగా అర్థం చేసుకోండి. రుణమాఫీ అనేది ఒక బూటకం. ఏమన్నాడు? 3వ వంతు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఈ ముఖ్యమంత్రి గారే కదా ఏమన్నాడు? 31,000 కోట్ల రుణాలు ఉన్నాయి రైతుల పేరు మీద బ్యాంకుల్లో అన్నాడు. దాంట్లో 3వ వంతు మాత్రమే ప్రస్తుతం బ్యాంకులకు చెల్లిస్తాం అన్నారు. 3వ వంతు అంటే 7,000 కోట్ల రూపాయలు. 7,000 కోట్ల రూపాయల్లో ఇక ఎవరికి వేస్తారో ఎవరికి వేయరో ఆయన ఇష్టం. ఎందుకంటే ఆయన చేతిలో ఉన్నది అకౌంట్స్. ఇప్పుడు ఆ 7,000 కోట్ల రూపాయలు ఏ రైతు అకౌంట్లో పడుతుంది అనేది రేవంత్ రెడ్డి మంత్రివర్గానికి మాత్రమే తెలుసు. ఇక మిగతా 75% మంది రైతులకు ఎప్పుడు వేస్తారో కూడా క్లారిటీ లేదు. కాబట్టి రుణమాఫీ కోసం మీరంతా కళ్ళు కాయలు కాసేలా చూస్తుండ్రు, ఇబ్బందులు పడుతుండ్రు. కానీ మిమ్మల్ని అనేక సాకుల పేరుతో వివిధ రకాల నిబంధనలతో మీ గొంతులు కోసే ఒక భయంకరమైన కుట్రకు ఈ రేవంత్ రెడ్డి పన్నాగం పండుతున్నాడు. ఇప్పటికే అనేక రకాల పథకాల్లో రకరకాల నిబంధనలు తెచ్చి లబ్ధిదారులను అర్హులను ఆగం చేసిండు, వాళ్ళ ఆశలపై నీళ్లు జల్లిండు. కాబట్టి రుణమాఫీ విషయంలో కూడా కొంతమందికి రుణం చెల్లించి ఇక అందరికీ రుణమాఫీ చేసినాం అని చేతులు కడుక్కొని మళ్ళీ ఎదురుదాడికి దిగుతాడు ఈ రేవంత్ రెడ్డి. కాబట్టి ముందేమన్నారు? ప్రతి ఒక్కరికి రుణమాఫీ, పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ అని ముందన్నాడు. ఇప్పుడేమంటాడు? రేషన్ కార్డు అదేవిధంగా పిఎం కిసాన్ ఉన్నోళ్ళకే రుణమాఫీ అని నువ్వు చెప్పినవా? నీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవా? చెప్పలే. చెప్పనప్పుడు పిఎం కిసాన్ దీనికి ఎందుకు అనుసంధానించినావు? నీ తెలివి అనుకుంటానవా? నీ కుట్రబాయితనం ఇందులో ఏర్పడతలేదా? పైగా రేషన్ కార్డును ఎందుకు ముందర పెట్టినావు? కేవలం రేషన్ కార్డును దేనికి ముడిపెట్టినావు? నువ్వు రుణమాఫీకి మాత్రమే రేషన్ కార్డును ముడిపెట్టినావు. మరి 418 హామీలకు రేషన్ కార్డును ఎందుకు లింకు చేయలేదు? ఇది నీ దొంగతనం బయటపడతలేదా? రైతులను వంచే నీ ఆలోచన విధానం ఇందులో బయటపడతలేదా? ఖచ్చితంగా నీ దుర్మార్గమైన ఆలోచన, రైతులను వంచే ఆలోచన, రైతుల ఆశలపై నీళ్లు జల్లి గుప్పెడు మందికేసి పిడికెడు మందికేసి కోట్లాది మందికి రుణమాఫీ చేసిన అని చెప్పుకునే ఓ దుర్మార్గమైన ఆలోచన ఇది రేవంత్ రెడ్డి కుట్రబాయితనమే ఇందులో కనబడుతున్నది.